కప్పు గెలిచి నేరుగా ఇటు వచ్చేయండి మీరు, ఓకేనా? అయ్యో థ్యాంక్స్ డైరెక్ట్ అండి, గా వినాలని ఉంది ఇంకా. థ్యాంక్ యూ. చెప్తున్నాను అంటే తెలుగు ప్రజల ఆశీర్వాదం ఓట్స్ రూపంలో నాకు ఇవ్వగలిగితే అండ్ అవే నాకు శ్రీరామ రక్ష అండ్ అవే నన్ను గెలిపిస్తుంది. తప్పకుండా ఎందుకనంటే అండి. ఇప్పుడు మన ఇంత దూరం వచ్చిన సౌత్ తర్వాత వాళ్ళే ఓన్లీ కదా ఓట్సే అంతటా మ్యాటర్. ఏలేస్తున్నారు థ్యాంక్ యూ. ఆల్రెడీ. సో మీరు డెఫినెట్ గా గెలుస్తారని, మిమ్మల్ని గెలిపించడానికి మేము అందరం ఓకే థ్యాంక్ బాగా యూ. గట్టిగా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. మీన్స్ అవును, అలాట్. మనలో మన మాట అనిరుద్, మన తెలుగు వాళ్ళకి అక్కడ అంత గుర్తింపు రాదు అని అంటూ ఉంటారు కదా. సో ఆ విషయంలో మీ కామెంట్ ఏంటి, లైక్ ఏమంటారు? గుర్తింపు రాదు అని అంటే ఒకటండి, అంటే అది ఎలా చెప్పాలి, ఇప్పుడు ఛానల్ ఆలోచించే విధానం చాలా రకాలుగా ఉంటుంది, ఉండొచ్చు కూడా. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటి అన్నది మనం గెస్ కూడా చేయలేము. బట్ ఒకటి ఏంటంటే మ్యూజిక్ ని నమ్ముకుని, మ్యూజిక్ ని ప్రేమిస్తూ, మ్యూజిక్ నే నమ్ముకొని వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదని నా బలమైన ఇది. అండ్ మ్యూజిక్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్, నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. అండ్ ఆ మ్యూజికే నన్ను తీసుకెళ్తుంది ముందుకి. సూపర్ సూపర్. అనిరుద్, ఇప్పుడు ఇండియన్ ఐడల్ మన తెలుగు వాళ్ళు కూడా గతంలో సాధించారు. సో వాళ్ళని ఎప్పుడైనా కలిసారా? ఏమైనా టిప్స్ తీసుకుని అసలు ఎలా తప్పకుండా. జరుగుతుంది, నేను ఏంటి యాక్చువల్లీ అని? శ్రీరామ్ చంద్ర అన్న అండ్ రేవంత్ తో కూడా నేను కాన్స్టెంట్ గా టచ్ లో ఉంటున్నాను. అండ్ వాళ్ళు కూడా కాల్ చేసి లేకపోతే మెసేజ్ చేసి అడుగుతుంటారు అనమాట, ఎలా అవుతుంది ఏంటి అని. సో వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. అండ్ అలాగే కాకుండా మా గురువు గారు ఎస్పెషల్లీ రామాచారి గారు, సో రామాచారి గారి సపోర్ట్ అండ్ పూర్తిగా ఎల్ఎంఏ సపోర్ట్ దట్ ఈస్ ఇన్వాల్యుబుల్ అనమాట. సో ఎస్పెషల్లీ రామాచారి సార్ ఎప్పుడైనా ఓట్స్ ఉన్న గ్రూప్ లో పెట్టి అందరికి పిల్లలకి చెప్పడం, అండ్ ఎపిసోడ్ చూసి పిల్లలు కూడా యాక్చువల్లీ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా. వాళ్ళ సపోర్ట్ ఎస్పెషల్లీ చారీ సార్ సపోర్ట్ మరవలేనిది. బికాస్ ఆయన స్టూడెంట్ కాబట్టి హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ ఆ విషెస్ అనేది ఆ బ్లెస్సింగ్స్ అండ్ ఆ విషెస్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడి వరకు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అది ఒక మహాసముద్రం అంత ఉంది, కానీ మీరు ఒక్కరే ఉన్నారు అక్కడ. అంటే ఎవరు అవునండి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ సౌత్ ఇండియా కంఫర్ట్ జోన్ అయితే కాదు కదా. అస్సలు కాదండి. అండ్ భాష కూడా మనకు లాక్కొస్తున్నారు. టు బి ఫ్రాంక్ భాష కూడా మనకు అంతగా తెలియని భాష. ఎందుకనంటే మనం నేర్చుకుంటాం. నా సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీనే. నేను హిందీలోనే పాటలు చదివి పాడడం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకనంటే ఎక్కడ మహాప్రాణం ఎక్కడ అల్ప ప్రాణాలు ఉన్నాయి, దాన్ని ఎలా పలకాలి అని చెప్పేసి చూడడం కోసం. సో అది ఓవర్ ద ప్రాసెస్ నేర్చుకున్నాను. మన వాళ్ళకి ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడలేము. అండ్ ఆల్సో మనం హిందీ నేర్చుకున్నా కూడా మనకు నేర్పించిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేకపోతే సౌత్ ఇండియన్సే అవుతారు కాబట్టి మనకు ఆ డిక్షన్ అనేది మన సౌత్ ఇండియన్ డిక్షన్ లానే ఉండిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని నేర్చుకొని దాన్ని కరెక్ట్ చేసి పాడడం అనేది, అండ్ దట్ టు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఆ దేవుడి కృప వల్లే జరిగింది. అండ్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓ సూపర్. అంటే పర్టికులర్ గా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, లైక్ ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి అంటే ఇండియన్ ఐడల్ హిందీ గురించి చిన్నప్పటి నుంచి బేసికలీ కారుణ్య అన్న పాడినప్పుడు అండ్ శ్రీరామ్ అన్న పాడినప్పుడు చూస్తూ ఉన్నాను. సో ఆ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ ఉంది. అంటే అక్కడికి వెళ్ళాలి, ఇండియా వైడ్ చూస్తారు అండ్ యూఆర్ రిప్రజెంటింగ్. అండ్ ఎస్పెషల్లీ నా సీజన్ లో అయితే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ రిప్రజెంటింగ్ సౌత్ ఇండియా. సో ఆ ఫీలింగ్ బాగుంటుంది. అండ్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా వెళ్ళాలి అన్న ఆ దృఢ నిశ్చయం మనసులో ఉండింది. అండ్ ఇట్ ఆల్ హ్యాపెండ్. ఓకే.